ఒక పరివర్తనం చెంది కార్పొరేట్ స్థాయి దిగ్గజాలను కొనగలిగే సత్తా మనం డెవలప్ చేసుకోవాలి, అలాంటి నాలెడ్జ్ పెంచుకోవాలి, అలాంటి నడవడిక అలవర్చుకోవాలి అని చెప్పేసి అనునిత్యం ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళినా కూడా చాలా షార్ట్ టైంలో తను మాట్లాడే నిమిషాల వ్యవధిలోనే మన థాట్ ప్రాసెస్ మొత్తం మార్చేయగలిగే మన గౌడ జాతిలో ఒక కార్పొరేట్ దిగ్గజాలను తయారు చేయడానికి పూనుకుని ఇదే జీబీఎన్ నెట్వర్క్ లాంటి వ్యవస్థను తలమానికంగా మొత్తం మన కమ్యూనిటీకి నిర్మించాలనే ఒక సంకల్పంతో మొదటి అడుగు వేసిన వ్యక్తి మన బూర నరసయ్య సార్ చేసిన ఒక మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. అప్పటికే నేను బిఎన్ఐలో ఉన్నాను. దాని తర్వాత అన్ఫార్చునేట్గా నాకు అవకాశం వచ్చింది. సార్ కూడా చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. నేను లాస్ట్ సెకండ్ ఇయర్ యానివర్సరీలో కూడా సార్కు గుర్తు చేయడం జరిగింది. నిజంగా కూడా మన కమ్యూనిటీలో కార్పొరేట్ స్థాయి అచీవ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో నిజంగా కూడా సార్తో మాట్లాడిన తర్వాత మనం ఒక 10x ఆలోచించి వెళ్తే సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 100x సార్ దగ్గర తీసుకుని వస్తాం విత్ ఇన్ ద మినిట్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ డైనమిక్ లీడర్ డాక్టర్ బూర నరసయ్య సార్. మన అందరి బిజినెస్ కమ్యూనిటీని ఉద్దేశించి ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా 150వ మీటింగ్ సందర్భంగా సభాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేణుగౌడ్ గారికి, దివ్య గౌడ్ గారికి, అమర్నాథ్ గారికి, రమేష్ గౌడ్ గారికి మరియు జీబీఎన్ సభ్యులందరికీ, ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఆహ్వానితులు, అతి ముఖ్యంగా అందరు గౌడ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొదటగా ఏంటంటే కులం అనే శబ్దానికి అర్థం, ఎందుకంటే ఆ బేసిస్ మీద ఇక్కడ అందరు కూర్చున్నారు. కులం అంటే సంస్కృతంలో శ్రేష్టం, కులం అంటే కుటుంబం, సంస్కృతంలో మీనింగ్ కులం అంటే కుటుంబం. అది రాను వృత్తిగా అయిపోయింది, ఇతరత్రగా మారిపోయింది. అయితే ఒక మెడిసిన్కు గుడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్లు అట్లనే కులం ద్వారా అభివృద్ధి చెందుతున్నారు, కులం ద్వారా తిరోగమనం కూడా చెందుతున్నారు. అది ఆ కులంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా అది ఏర్పడుతుంది. నిజంగా చెప్పాలంటే మంచి పరివర్తన ఉంటే కులము కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేట్ వ్యవస్థగా మారే అవకాశం ఉంటుంది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద అవర్ యాక్షన్స్, సైకలాజికల్ బయోలాజికల్ ఎఫెక్ట్. ఎందుకంటే ఈ విషయం మీకు ఎవరికి తెలియదు కాబట్టి అది చెప్తున్నా, మిగతాదంతా అందరికి తెలుసు. ఏమంటే బయోలాజికల్ ఎఫెక్ట్ చెప్తాను. శరీరంలో 3 హార్మోన్స్ ఉంటాయి. ఒకటి డోపమిన్ అని, ఒకటి కార్టిసాల్ అని, ఒకటి ఆక్సిటోసిన్ అని. సాధారణంగా నీ యొక్క వ్యక్తి, నీ కుటుంబ వ్యక్తి, నీ యొక్క క్యాస్ట్ మెంబర్ చూడగానే నీ బాడీలో డోపమిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక రకమైనటువంటి సంఘటిత శక్తి, హ్యాపీ ఫీలింగ్, హ్యాపీ హార్మోన్స్. అదే ఒకవేళ కమ్యూనిటీలో ఎవరన్నా దిగజారే పని చేస్తే వచ్చేది కార్టిసాల్, అది అన్హ్యాపీ హార్మోన్స్. అండ్ థర్డ్ ఈస్ ఆక్సిటోసిన్. అంటే వ్యక్తి పైకి పోతే అతను ఆదర్శంగా కమ్యూనిటీలో తీసుకుంటారు, దాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం చేసే పని కేవలం మనకే పరిమితం కాదు, అది ఎంటైర్ కమ్యూనిటీకి వర్తిస్తుంది. అది గుడ్ ఎఫెక్ట్ కానీ బ్యాడ్ ఎఫెక్ట్ కానీ. నిజమా కదా? 100%. ఎక్కడో ఏ రాష్ట్రంలో ఫలానా వ్యక్తి అచీవ్ చేశారు, నడార్ గారు బిలియనీర్ అంటే ఏదో మన దగ్గరనే బిలియనీర్లు అయిన ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆక్సిటోసిన్. అందుకొరకు సామూహికంగా పనిచేస్తే 100% వ్యక్తి కంటే సమూహం గొప్పది, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వ్యక్తిని నమ్ముకుంటే కేవలం ఆ కుటుంబం బాగుపడుతుంది, సమూహాన్ని నమ్ముకుంటే ఆ యొక్క వర్గం బాగుపడుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఏదైతే కమ్యూనిటీస్ క్యాస్ట్లు డెవలప్ అయినాయో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ యొక్క కమ్యూనిటీ అయితే సామూహిక శక్తి, సంఘటిత శక్తిని నమ్ముకుంటుందో ఆ కమ్యూనిటీ ఫార్వర్డ్ క్లాస్ అవుతుంది, డెవలప్ అవుతుంది. ఏ కమ్యూనిటీలో అత్యధిక మంది వ్యక్తుల మీద ఆధారపడతారో అది డెవలప్ కాదు. మీరు చేసే బిజినెస్ 2 lakhs కావచ్చు, 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు. మీకు ఒక రకమైనటువంటి నాకు 100 మంది కుటుంబ సభ్యులు ఉన్నారనే ఒక ధైర్యం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జీబీఎన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జీబీఎన్. ఎందుకంటే ఇమాజిన్ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఒక సొసైటీగా ఏర్పడితే దేశాన్నే మార్చచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ. అందుకొరకు మీరు ఇంకోటి తెలుసుకోవాలి. చాలామంది మన దాంట్లో ఏంటంటే సరిగ్గా నాలెడ్జ్ లేక మనం చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాం, మన దగ్గర బాగున్నది అనే ఒక ఫీలింగ్లో చాలామంది చెప్తూ ఉంటారు. మీకు స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల కోట్ల సంపద ఉంది. 84 లక్షల కోట్ల సంపద. అందులో ఓన్లీ 10 ఫ్యామిలీస్ దగ్గర 5 లక్షల కోట్లు ఉన్నాయి. ఓన్లీ 10 కుటుంబాల దగ్గర 5 లక్షల కోట్లు. 1% దగ్గర 40% ఉన్నది.
వీఆర్ నథింగ్. నిజంగా చెప్పాలంటే మొత్తం కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి వెల్త్ నాకు తెలిసినంత వరకు 2 ఫ్యామిలీ దగ్గర ఉన్నంత వెల్త్ కూడా మన దగ్గర లేదు. ఇది వాస్తవం. అందుకొరకే మన టార్గెట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, యథా దృష్టి తదా సృష్టి. నీ యొక్క గోల్ను బట్టి నువ్వు చేరుకుంటావు. దురదృష్టవశాత్తు ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్లో కానీ మా కమ్యూనిటీలో కానీ గోల్ సెట్టింగ్లే ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి గోల్ అచీవింగ్లో ప్రాబ్లం కాదు, గోల్ సెట్టింగ్లో ప్రాబ్లం. ఎప్పుడైతే మనం గోల్ సెట్ చేసుకుంటామో, చిన్నప్పుడు కుటుంబంలో సెట్ అవుతుందో, చిన్నప్పుడు చదువుకుంటప్పుడు సెట్ అవుతుందో, అచీవ్ చేసే వాళ్ళ సంఖ్య 80 to 90% ఉంటుంది. మనకు ఊహ తెలిసి మిడిల్ ఏజ్ వచ్చి అప్పుడు ఆలోచించే కొద్ది లోక జ్ఞానం వచ్చి అప్పుడు గోల్ సెట్ చేసే వరకు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కమ్యూనిటీ అయిన మార్వాడీస్, జైన్స్ తీసుకోండి. వాడు పుట్టినప్పటి నుంచి బిజినెస్ ఆలోచనతో పెరుగుతాడు. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ ఆలోచనతో పెరుగుతాడు. డబ్బులు ఎట్లా సేవ్ చేయాలని పెరుగుతాడు. డబ్బులు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని పెరుగుతాడు. అది వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కల్చర్. అంటే మనం దాదాపు ఒక 500 సంవత్సరాలు వెనుక ఉన్నాం. అయినా బట్ నో ప్రాబ్లం. ఈరోజు మనం 100% అచీవ్ చేసే అవకాశం ఉంది. అందుకొరకు నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, సంఘం సమృద్ధి గచ్చామి, సంఘం గచ్చామి. అంటే విత్ ద అసోసియేషన్ మనం డెవలప్ కావచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఇటుకతోని మనం ఏమీ చేయలేము. కానీ ఇటుకలు కలిస్తే గోల్కొండ కడతాము, సర్వాయి పాపన్న కోట కడతాము, రామ మందిరం కడతాము, అక్షరధామ టెంపుల్ కడతాము, ఇంకేదైనా కడతాము. ఆ ఇటుకలు కలపడానికి అవసరమయ్యిందే మధ్యలో ఉన్న సిమెంటే మన యొక్క కల్చర్. ఆ ఇటుకల మధ్యలో కలిపేదే కల్చర్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనం ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ ఫార్వర్డ్ క్లాస్ కావాలని టార్గెట్ పెట్టుకోవాలి. బీసీలు డీసీలు కావాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఎంతసేపు బీసీలుగా ఉండాలనుకుంటే బీసీలుగానే ఉండిపోతాం. నీకు టార్గెట్ ఏముంటుంది? నేను ఎప్పుడు చెప్తుంటాను, త్రిశూల వ్యూహం. ఒకటి కల్చర్, క్యాష్ అండ్ క్రౌన్. కల్చర్ అంటే ఫస్ట్ చైతన్యం, క్యాష్ ఆర్థికంగా ఎదగటం, క్రౌన్ అంటే పొలిటికల్ పవర్. ఈ 3 వచ్చినప్పుడు నువ్వు ఎంత అయితే కష్టపడి సంపాదిస్తావో దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆపర్చునిటీ ఉంది, మీరు డిఫరెంట్ బిజినెస్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేదా ఇంటీరియర్ డెకరేషన్లో ఉన్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజర్లో ఉన్నారు, నీకు పవర్ ఉంది. ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి ఒక 500-600 కోట్లు ఈవెంట్ మీద ఖర్చు పెడతారు. ఎవడైతే కర్ర ఉందో బర్రె, వడ్డించాడో ఇప్పుడు మనోడైతే ఎక్కడైనా కూర్చున్నా కూడా బొక్కలు పడతాయని సామెతే ఉంది. అందుకొరకు పవర్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. పవర్ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ చేస్తుంది. నీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఈరోజు ఒక కుటుంబం తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఆయన కొరకే వచ్చినట్లుంది, 1,07,000 కోట్ల సంపద, వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ తెలంగాణ అయిండు. ఆయన ఒకప్పుడు బాలనగర్లో ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెట్టుకునేది, అంటే వెల్డింగ్ యూనిట్ ఉండే. 100 కోట్ల నుంచి ఆయన 5,000 కోట్లకు ఎదిగాడు. ఆయన తెలంగాణ పుణ్యం అంటూ తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వాన్ని కనెక్ట్ అయ్యాడు. ఈరోజు అఫీషియలీ 1,07,000 కోట్ల ఆస్తి పరుడు. అఫీషియల్లీ హురూన్ లిస్ట్ ఉంటుంది, ఫార్చ్యూన్ టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద ఇండియా, రిచెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ. ఎలా వచ్చింది? కష్టపడితే రాలే. పొలిటికల్ పవర్. నువ్వు ఎన్ని తాళ్ళు గీస్తే సంపాదిస్తావు, ఎన్ని గడ్డాలు గీస్తే సంపాదిస్తావు, ఎన్ని బట్టలు ఉతికితే సంపాదిస్తావు. అందుకొరకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్నది జనబలం, కానీ మనకు ల్యాకింగ్ ఏంటంటే, ఇప్పుడు బీసీలు ఉన్నారు 50%. నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను, బీసీలు ఉన్నారు 50%, కానీ అందరినీ మనం ఆడుకుంటూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 5,19,000 ఓట్లు వచ్చినాయి. 5,19,000, 2.6% ఓట్స్. 7 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. నా బీసీలు ఎవడన్నా బాధరవుతాడా? ఒక్కటి సింపుల్, 1,60,00,000 ఓట్లున్న బీసీలను ఎవడు కేర్ చేయడు. ఆఫ్టర్ ఆల్ 5,19,000, 2.6% ఓటు వచ్చినటువంటి ఎంఐఎం ఈరోజు అన్ని పార్టీల్ని శాసిస్తుంది. మనకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, త్రిశూల వ్యూహం. ఒకటి సోయి, ఒకటి సంపద, థర్డ్ శక్తి. ఈ 3 సమన్వయం చేసినప్పుడు మనం 1000 సంవత్సరాలు సాధించేటువంటి ప్రగతి 10 సంవత్సరాలు సాధించవచ్చు. అందుకొరకు ఎప్పుడైతే ఈ యొక్క పొలిటికల్ ఎన్లైటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు గ్రామాల పోయి తమకు సంబంధించిన వ్యక్తుల్ని గెలిపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడికి తెలుసు, పవర్ ఈజ్ దేర్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. పవర్ ఈజ్ దేర్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. మా ఓడు
అసెంబ్లీలో ఉండాలి, ఒకటే లక్ష్యం. కానీ 1,60,00,000 ఓట్లు ఉన్న బీసీలు 0. ఎందుకంటే నేను ఇది బిజినెస్ మీటింగ్. బిజినెస్కి అసలు మన భారతదేశంలో అసలు మూల పదార్థం పొలిటికల్ పవర్. ఆపర్చునిటీ వస్తే కదా నువ్వు కాంట్రాక్ట్ ఉంటావు, యూ క్యాన్ డూ ఏ గుడ్ కాంట్రాక్టర్. నిన్ననే ఒక అతను వచ్చాడు, గుడ్ యంగ్ ఫెలో, ఇంటీరియర్ డెకరేటరు ప్లస్ ఆర్కిటెక్ట్. నా దగ్గర పవర్ ఉంటే ఎయిమ్స్లో ఇప్పిస్తే ఒక 100 కోట్ల బిజినెస్ వస్తుంది. అమరావతిలో దాదాపు 30,000 కోట్ల వ్యాపారం అవుతుంది. పవర్ మన చేతిలో ఉంటే ఒక 1000 కోట్ల బిజినెస్ వస్తుంది. సింపుల్ ఫ్యాక్ట్ కదా. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే మీరు చేసేది మంచి ప్రక్రియ. స్మాల్ ఏం చేయకంటే స్మాల్ ఈజ్ బెటర్. అద్భుతమైనటువంటి చేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ధనం మూలం ఇదం జగత్. ఫస్ట్ నిన్ను నువ్వు డెవలప్ చేసుకో, అది కమ్యూనిటీని డెవలప్ చేసినట్లే. చాలా సందర్భాల్లో మేము కమ్యూనిటీని డెవలప్ చేస్తాం, అది చేయొచ్చు. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు డెవలప్ అయితే నువ్వు ఎగ్జాంపుల్ అవుతావు. దేవేందర్ గౌడ్ గారు ఒకసారి హోమ్ మినిస్టర్ ఉండే, మరి ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్గా చూసుకునేది కదా. అందుకొరకు ఈ కలెక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కలెక్టివ్నెస్ని ఇట్లనే తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క వాళ్ళలో వ్యాపార తత్వం పెంచాలి. నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, లక్షాధికారులందరూ కోటీశ్వర్లు కావాలి, మిలియనీర్లు అందరూ బిలియనీర్లు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిలియనీర్లు అందరూ బిలియనీర్లు కావాలి. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తాను, గివ్ మీ పవర్ సో దట్. నా కోరిక ఏంటంటే కనీసం తెలంగాణలో 300 మంది బీసీలని బిలియనీర్లను చేయాలి. 300 మందిని బిలియనీర్లను చేయాలి. వితిన్ 1 టర్మ్ చేయొచ్చు, ఒక 5 సంవత్సరాల్లో చేయొచ్చు. ₹1 ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టకుండా 10 లక్షల మందిని కోటీశ్వర్లని బీసీలను చేయొచ్చు. ముగించే ముందు నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఈరోజు పవర్తోని ఎట్లా వీళ్ళు సంపాదిస్తున్నారంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు అపోజ్ చేశాడు. ఈ ముఖ్యమంత్రి రాగానే వారం రోజులు ఆపి మళ్ళీ దాన్ని అనుమతి ఇచ్చాడు. పేరు ట్రస్ట్ కైవసం చేసుకుంది 5,000 కోట్లు. అక్కడ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ ఒకటే. పేరుకు పార్టీలు. ఒక గజం స్థలం మనకిస్తారా? గజం స్థలం ఇస్తారా? దిస్ ఈస్ ద పవర్ అండ్ బిజినెస్కి ఉన్నటువంటి లింక్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్ల కుంభకోణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ పార్క్స్ని 9,292 ఎకరాలని సాధారణంగా గతంలో ప్రభుత్వం ఇండస్ట్రీ పెట్టుకోవడానికి లీజ్ ఇచ్చిన ల్యాండ్ని 30% ఆఫ్ ద రిజిస్ట్రేషన్ వాల్యూకు వాళ్ళకు అప్పగించడానికి జీవో తీశాడు. రిజిస్ట్రేషన్ వాళ్ళు అంటే 6 లక్షల కోట్ల ప్రాపర్టీని 5,000 కోట్లకి ఇవ్వటానికి తీశారు. అందులో 95% ఓసీలు. 95% ఓసీలు. ఇక మీరు ఎన్ని రోజులు బిజినెస్ చేసి ఒక 100 గజాలు కొనాలి? ఎన్ని రోజులు బిజినెస్ చేసి అది 1,00,000 నుంచి 1,50,000 కోట్లు ఉంటుంది. బాలనగర్, కుక్కట్పల్లి అండ్ మేక్ ఏ వెబ్సైట్. ఇది ఎప్పుడు ఇదివరకు చెప్పి సంవత్సరం అయింది. మీరు ఫస్ట్ లోనే చెప్పారు, నేను ఆల్రెడీ ఉంది. రాలేదు అయిందా? వెబ్సైట్ అండ్ ఆల్సో యాప్ చేసేసి మీ యొక్క జీబీఎన్ మెంబర్సే కాకుండా ఇతరత్ర మన వాళ్ళు ఉన్న వాటి బిజినెస్ అందరినీ అందులో పెట్టండి. సో దట్ యూ కెన్ మేక్ మోర్ మెంబర్స్. డెఫినెట్లీ ఇట్లాంటి మీటింగ్స్ మన కమ్యూనిటీ డెవలప్మెంట్ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టండి. ఓసారి నల్గొండలో పెట్టండి, ఓసారి సూర్యాపేటలో పెట్టండి, ఓసారి కామారెడ్డిలో పెట్టండి. దాంతో ఏమైందంటే ఇన్వైటీసి పిలవండి, ఇన్స్పిరేషన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్. దీంట్లో త్వరలోనే కొందరు నా జీవిత కాలంలో బిలియనీర్లు కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.